ఉపాసన రామ్ చరణ్ గారాల పట్టి క్లీంకార కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా క్లీంకార ముఖాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తనను నాన్న అని పిలిచిన రోజే తన ముఖాన్ని చూపిస్తాను అని బాలయ్య అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో క్లీంకార తన తండ్రిని ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో, ఎప్పుడు ఆ పాప ముఖం మనం చూస్తామో అని అభిమానులు కూడా ఎదురు చూశారు. అయితే ఇవాళ క్లీంకార 2వ పుట్టినరోజు కావటంతో ఎట్టకేలకు ఉపాసన క్లీంకారను చూపించేసింది. జూలో వైట్ టైగర్తో దిగిన ఫోటోను ఉపాసన షేర్ చేసింది. హైదరాబాద్లోని జూలో ఉండే పులిపిల్లల్ని దత్తత తీసుకుని దానికి కూడా క్లీంకార అని పేరు పెట్టినట్టు తాజాగా ఉపాసన తెలియజేసింది. వన్యప్రాణుల సంరక్షణకు తాము మద్దతిస్తామని కూడా తెలిపింది. ఇక ఇందులో తల్లివుడిలో కూర్చొని ఈ క్లీంకార, ఆ క్లీంకారను చూస్తూ దిగిన ఫోటో ఇప్పుడు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలో క్లీంకారను చూసి ఎంత క్యూట్గా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళితే అపోలో హాస్పిటల్ సిఎస్ఆర్ వైస్ చైర్మన్, యువర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురువారం నెహ్రూ జూ పార్క్లోని పులిపిల్లలను దత్తత తీసుకున్నారు. తన కుమార్తె క్లీంకారతో కలిసి జూకి వెళ్లిన ఆమె అక్కడ వివిధ జంతువుల ఎస్గోల్జర్లను కూడా వీక్షించారు. ఆ తర్వాత జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమత్ను సంప్రదించి పులిపిల్లలను ఆమె దత్తత తీసుకోవటం జరిగింది. అంతేకాదు వాటి పోషణకు అవసరమైన డబ్బులను చెక్కు రూపంలో డైరెక్టర్కి అందజేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని ఇప్పుడు ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయిన రామ్ చరణ్ 2012 జూన్ 14న అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. 2023 జూన్ 20వ తేదీన పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ పాప రాకతో అటు ఉపాసన, ఇటు రామ్ చరణ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ చిన్నారి పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతేకాదు మెగా ఇంటికి అదృష్టం చిన్నారి రూపంలో వచ్చింది. ఈమె ఇంటికి వచ్చిన వేళ విశేషమేమో కానీ ఆ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీలో అన్నీ మంచి శుభాలే జరిగాయి. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావటం, 10 ఏళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించటం, రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ లభించటం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. మొత్తానికైతే మెగా ఫ్యామిలీకి ఈ పాప అదృష్టవంతురాలు అనటంలో సందేహం లేదు.